ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి చెన్నై వెళ్ళిన తర్వాత ఆయన విజయవారి సంస్థలో ఇప్పుడు ఈ సంవత్సరానికి ఆయనది కూడా సినీ జీవితం 75 సంవత్సరాలు అయింది కమ్మా. మొదటి సినిమా మన దేశంతో స్టార్ట్ చేశారు. ఆ మన దేశం రిలీజ్ అయింది నవంబర్ 24 నిన్నటికి 75 సంవత్సరాలు కనుక సినీ వజ్రోత్సవం. మొట్టమొదట ఆయన చెన్నై పోయినప్పుడు విజయవారి సంస్థలో నెల జీతానికి చేసేవాడు. నెలకు జీతం ఇస్తే ఈయన యాక్షన్ చేసేవాడు. చేస్తూ ఉంటే ఏమైంది, రాయలసీమలో కరువు వచ్చింది. అప్పుడు డొక్కల కరువు ఏదో అనేవాళ్ళు మన చిన్నప్పుడు. వస్తే ఈయన రాయలసీమ వెళ్ళి ఈయన జీతంలో కొంత ఇచ్చి మిగిలినవన్నీ పోగు చేసి బాధిత ప్రజలను ఆదుకోవటం కోసం చందాలు వసూలు చేసి ఇచ్చి వచ్చాడు. వచ్చిన తర్వాత బిఎన్ రెడ్డి గారు అడిగాడట, ఆల్రెడీ మీకు బయట తెలుస్తుంది, ఏం రామారావు నువ్వు అనుమతి తీసుకోకుండా వెళ్ళావు, క్రమశిక్షణ రాహిత్యం కదా అన్నాడు. ఒకవేళ నాకు స్ఫురించలేదు, బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి అప్పుడు విష్ణుమూర్తి కూడా ఏదో చెప్తారు కదమ్మా, హుటాహుటి అదే ఇదిలో వెళ్ళాడు. అది పొరపాటు అయితే నేను మీ ఉద్యోగానికి సెలవు అండి, ఇంక నేను రాను అని చెప్పేసి ఉద్యోగం వదులుకున్నాడు. వదులుకొని మళ్ళా సొంతంగా యాక్షన్ చేయటం మొదలుపెట్టాడు. అది ఆయన యొక్క పట్టుదల కానీ, క్రమశిక్షణ కానీ, అంకిత భావం కానీ. ఆ విధంగా మానవాళికి కష్టాలు వస్తే అనేక సందర్భాల్లో, ఒకటి రాయలసీమ కరువు, రెండు చైనా యుద్ధం వచ్చినప్పుడు కూడా సినిమా వాళ్ళందరినీ కలుపుకొని ప్రజల్లో చందాలు వసూలు చేసి వాళ్ళని ఆదుకున్నారు, స్వయంగా చందా ఇచ్చారు. 3 దివిసీమ ఉప్పుని వచ్చినప్పుడు కూడా అదే విధంగా చేశాడు. అది ఎన్టీ రామారావు గారికి ఉన్న కమిట్మెంట్ అదే అమ్మా. చూడండి ఎలా స్పందించారు. చెన్నై నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేటప్పుడు అప్పుడు మీరు వారితో ఉన్నారండి? చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేటప్పుడు సినిమాల్లో ఉన్నంత వరకు మాకు పెద్ద ఇది లేదు, పరిచయం లేదు. వచ్చేటప్పుడు చూడండి, మిగిలిన వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఇన్వెస్ట్ చేశారేమో కానీ ఈయన చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా ఆంధ్రాలోనే చేశాడు. సినీ స్టూడియోస్ కానివ్వండి, రామకృష్ణ స్టూడియో కానివ్వండి, హ్యాబిట్స్లో కానివ్వండి, నాచారంలో కానివ్వండి, ఇంకా తారక రామ సినిమా కానివ్వండి, లైక్ దాట్ ఎక్కువగా హైదరాబాద్లో చేశాడు. హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ తరలి రావడానికి విశేషమైన కృషి అక్కినేని గారితో పాటు ఆయన కూడా చేశాడు. వాళ్ళిద్దరు పాత్ర ఉంది. దైవైక్యం అయిన రోజున మీకు ఎప్పుడు వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్? మీరు ఇంత జర్నీ చేసిండి, మీరు ఐ థింక్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే, ఉద్యోగం కూడా రానప్పుడే మీరు ఆయనతో కలిసి ఎన్నాళ్ళుగా కలిసి వర్క్ చేస్తున్నారు. ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి సార్ యాక్చువల్లీ? మీకు ఎప్పుడు తెలుసు? ఎంఏ చదివి సెలవులకి ఊళ్ళో ఉన్నానమ్మా. ఉన్న టైంలో అన్నగారు కాల్ ఇచ్చారు, వచ్చాము. ఇక అప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాం. ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉన్నానమ్మా, డే నెంబర్ 1 నుంచి. అయితే అన్నగారు 96లో దూరం అయ్యారు మనకి. అప్పటికి 82 నుంచి పార్టీ పెట్టి 14 సంవత్సరాలు. ఆ టైంలో ఆ రోజు మాత్రం మాకు తెల్లవారి పొద్దునే కబురు వచ్చింది. వస్తూనే మేము హుటాహుటిన అప్పటికే స్టేడియంకి బాడీని తీసుకొచ్చారు. బాడీని తీసుకొస్తే అక్కడికి వెళ్ళాం. బాబు గారు కూడా వచ్చారు అప్పటికి. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు? ఎందుకంటే అనారోగ్యంతో హాస్పిటలైజ్ ఇవేం లేదు కదా, ఎవరికి తెలియదమ్మా, సడన్గా జరిగింది. కానీ మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి సార్ ఆ రోజున? మీరు ఆయన స్టేడియంకి ఆయన పార్థివ దేవాన్ని తీసుకొచ్చిన రోజు మీ మనసులో ఉన్న అలజడి ఏంటో? చాలా కలత చెందాం. అప్పుడే ఈయన పోయాడే అని ఇంకెంతో ఉండేది, చెప్పలేని. ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ బాధపడ్డామమ్మా. అసలు అది ఊహించలేము. రామారావు గారు లేరు అంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఎవరికైనా. ప్రతి తెలుగు కూడా అట్లా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఎవరో మనిషి పోతే ఎంత బాధపడ్డారో అంత బాధపడ్డారు. ఆయన్ని దించిన రోజు, రెండు ఆయన లేని రోజు. నేను ఎందుకు ఇందాక అడిగానంటే సార్, గవర్నమెంట్ మారినప్పుడు
సివిల్ సర్వెంట్స్నే మార్చేస్తూ ఉంటారు జనరల్గా. అంటే అంత అపనమ్మకంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా. అలాంటిది మీరు పెద్ద ఆయన దగ్గర పనిచేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అంతే నమ్మకాన్ని మీరు చూరగొని అక్కడ కూడా మీరు కంటిన్యూ అవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. అది వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం అమ్మ. మన ధర్మం నిర్వహిస్తున్నాం, నాకు తెలిసింది ఒకటే, అంకితంగా పనిచేయాలి, అదొకటే కార్యక్రమం. ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తాం. మనం పనిచేస్తుంటే కాలక్రమేణా అవకాశాలు అయ్యే వస్తాయి. నేను పార్టీలో కూడా ఎవరికేం చెప్పినా అదే చెప్తా. ఇద్దరి మధ్య వివాదం వస్తే కూడా ఎన్నో వివాదాలు పరిష్కారం చేసి ఉంటాయి 40 ఏళ్లలో పెద్ద పెద్ద గ్రూపుల్ని బాబు గారి ఆదేశం మేరకు. అప్పుడు ఒకటే చెప్తా, నీకేం కావాలో నువ్వు చూసుకో, ఆయన సంగతి మనకు వదిలేయి. నీ ఎనర్జీ అంతా ఆయన్ని వెనక్కి నెట్టడానికి ఎందుకు వేస్ట్ చేస్తావు? నువ్వు పైకి పోవటానికి చూసుకోవయ్యా. టైం వేస్ట్ నువ్వు పక్కోడి గురించి ఆలోచించటం. ఎవరు రాజకీయాల్లో ఒకడికొకడు ఏమీ చేయలేమమ్మా. ఆయన వెనకటోళ్ళు ఎందుకు చెప్పారో కానీ రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు లేవు అని ఎవరిని ఏం చేయలేము. మనం చేసుకున్నదే మనకి ఫలితం. మనం పనిచేస్తే, మనం పేరు తెచ్చుకుంటే, మనం ప్రజల మన్ననలు పొందగలిగితే, నాయకత్వాన్ని మెప్పించగలిగితే మనకు అవకాశాలు వస్తాయి. అంతేగాని మన పక్కన ఉన్న ఆయన ప్రొఫెసర్ గారికి ఆయన ముందుకు పోతండి అంటే ఆయన శక్తి అది. ఎవడికి ఎవడు పోటీ కాదమ్మా. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ ఏళ్ళు చేసే పని ఈ ఏళ్ళు చేయలేదు, ఇది చేసేది ఇది చేయలేదు. అన్నీ కలిస్తేనే ఫలితం వస్తుంది. అంతే తప్ప ఎవరిని మనకి పోటీగా అనుకోవటానికి లేదు జీవితంలో. నేను ఎప్పుడూ ఎవరిని అనుకోలేదు. అందరినీ ఎంకరేజ్ చేసేవాడిని. ఎవరు చేసిన పని వాళ్ళ ఖాతాలోనే బాబు గారికి చెప్పేవాడిని, కానీ అదేదో నా గొప్ప అని ఎక్కడా చెప్పేవాడిని. వీళ్ళందరినీ సమన్వయం చేయటమే నా పని. కానీ బయట సొసైటీలో టీడీ జనార్దన్ గారు అంటే అన్ని రకాలుగా చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి అని చెప్తారు. మీరేమో ఇంత తింటారు, మామూలు కారులో తిరుగుతారు, అసలు ఎక్కడ హెచ్చులకు పోరు, ఎక్కడ మీ హెడ్ స్ట్రాంగ్ చూపించరు, యాటిట్యూడ్ చూపించరు. చాలా సింపుల్గా, ఇంత సింపుల్గా ఎలా సాధ్యం? ఎప్పటి నుంచి మీరు ఇలా అలవర్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? నాకు ఒకటమ్మా, పార్టీలో క్రమశిక్షణగా పనిచేయటం అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. 2 ఈ మితాహారం అనేది ఒకసారి నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నా. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎవరో మనలాంటి వాళ్ళు అడుగుతారు, ఏమండి నాగేశ్వరరావు గారు, నేను కాలేజీలో చదివేటప్పుడు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు, నా పెళ్ళి అయినాక యాక్ట్ చేస్తున్నావు, నాకు పిల్లలు పుట్టినారు ఇంకా చేస్తున్నావు, నేను ముసలోడిని అయిపోయా, నువ్వేమో అట్టనే ఉన్నావు అన్నాడు. ఆయన నవ్వుతూ, భుక్తాయాసం వచ్చేటట్లు భోంచేసి ఎన్ని దశాబ్దాలైందో అంటాడు. అని చిన్నప్పుడు నేను కటిక దరిద్రంలో బతికా, చాలీ చాలని తిండి, సినిమాలు వచ్చినాయి, ఆదాయం వచ్చింది, కడుపు నిండా తిందామంటే ఫిట్నెస్ గురించి నిండా తినగలిగేవాడిని కాదు. ఇప్పుడు కొంచెం సినిమాలు తగ్గిపోయినాయి, వయసు మీరింది, తిందామంటే ఏజ్ తిననీయట్లేదు అని చమత్కారంగా ఒక మాట అంటాడు. ఎప్పుడు నేను ఒక ముద్ద ఆకలి ఇంకొక ముద్ద తినొచ్చు అనగానే ఆపేస్తా, అదే నా రహస్యం అని భుక్తాయాసం వచ్చేటట్టు భోంచేసి ఎన్ని దశాబ్దాలైందో అంటాడు. భుక్తాయాసం వచ్చేటట్టు ఎప్పుడు తినలేదని అదే పాటిస్తా.